మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. సుమన్ టీవీ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక దేవులకి నా యొక్క హృదయపూర్వక నమస్సుమాంజలు. నేను మీ డాక్టర్ డి బాలకృష్ణన్, ఆయుర్వేద వైద్యరత్న శ్రీ కౌశిక్ ఆయుర్వేద మల్టీ థెరపీ హాస్పిటల్, దిల్సుఖ్ నగర్, హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను. ఈ రోజుల్లో చాలామందికి తెలియకుండానే అనేక రకాల చర్మ వ్యాధులు వస్తున్నాయి. స్కిన్ ర్యాషెస్, స్కిన్ పైన బిందులు, దద్దులు తేలడం ఇలాంటివి సంభవిస్తున్నాయి. మరి చర్మ వ్యాధులు ఎందువల్ల వస్తాయి, రావడానికి గల కారణాలు ఏంటి, దీనికి సంబంధించినటువంటి వివరాలని తెలుసుకుందాం. అలాగే ఈ స్కిన్ ర్యాషెస్, స్కిన్ డిసీజెస్, డెర్మటైటిస్ వచ్చినట్లయితే ఆయుర్వేద వైద్యంలో ఎలాంటి వైద్య చికిత్సా పద్ధతులు ఉన్నాయి, ఇలాంటి విషయాలన్నింటినీ కూలంకుషంగా తెలుసుకుందాం. స్కిన్ ర్యాషెస్, స్కిన్ ఎలర్జిసిటీ ఎందుకు వస్తుంది, అసలు స్కిన్ అంటే ఏంటి, చర్మం అంటే ఏంటి అనేది తెలుసుకుందాం. చర్మం అంటే కాస్త తెలుసుకోవాలి. అన్ని అవయవాల్లో అతిపెద్ద అవయవం చర్మం. చర్మం కూడా ఒక అవయవమే అన్న విషయం చాలా తక్కువ మందికి తెలుసు. అలాగే చర్మం ఏం చేస్తుంది, స్కిన్ ఏం చేస్తుంది, మన శరీరంలో ఉన్న మలినాల్ని చెమట రూపంలో బయటకు పంపించేస్తుంది. అంటే ఎప్పటికప్పుడుగా మనకి మలినాల్ని తీసేస్తుంది. అందువల్ల శరీరంలో దుర్గంధం పేరుకుపోవడం కానీ ఇత్యాది సంభవించవు. యూరిన్ ద్వారా కొంత మలినాలు వెళ్ళిపోతాయి. అలాగే స్టూల్ మోషన్స్ ద్వారా కొన్ని రకాల మలినాలు వెళ్ళిపోతూ ఉంటాయి. ఈ విధంగా శరీరం ఎప్పటికప్పుడు డీటాక్సిఫికేషన్ చేస్తూనే ఉంటుంది, విష పదార్థాలని తొలగిస్తూనే ఉంటుంది. అయినప్పటికీ కొన్ని సందర్భాల్లో చర్మ వ్యాధులు మెండుగా తలెత్తుతుంటాయి. అది రావడానికి గల కారణాలు ఏంటి అంటే సరిపడని ఆహారం తీసుకోవడం, అలాగే సరిపడని వాటర్ని తీసుకోవడం, ఇవి ప్రధానంగా కారణాలు అవుతున్నాయి. అజీర్తి సమస్యలు ఉన్న వాళ్ళకి, ఇండైజెషన్ సమస్యలు ఉన్న వారికి కూడా కొన్ని సందర్భాల్లో చర్మ వ్యాధులు రావచ్చు. మరి రాకుండా మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అనే చూద్దాం. ఇంకా చూసినట్లయితే అతిగా వేయించినటువంటి కూరలు, వేపుడు కూరలు పూర్తిగా మానేయాల్సి ఉంటుంది. అన్ని రకాల వేపులను మానేయడం చాలా మంచిది. అలాగే మరి ఇందాక చూసినట్లయితే ఈ జంక్ ఫుడ్స్, అలాగే ఆయిల్ ఫుడ్స్, బేకరీ ఐటమ్స్, కూల్ డ్రింక్స్ ఇలాంటివి పూర్తిగా మానివేయడం ఎంతైనా శ్రేయస్కరం. ఇవి మానేసినట్లయితే ఈ చర్మ వ్యాధులు రాకుండా కొంతవరకు మనని మనం కాపాడుకోవచ్చు. మరి ఎలాంటి ఆహారం తీసుకుంటే మనకి బాగుంటుంది, ఎలాంటి ఆహారం తీసుకోకపోతే బాగుంటుంది, తీసుకోకపోతే అనే దానిలో ఎప్పుడైతే చర్మ వ్యాధులు వస్తాయో అలాంటి వాళ్ళు ఫిష్, ఫ్రాన్స్, చేపలు మరియు ఫ్రాన్స్, రొయ్యలు, ఎండు చేపలు తినకూడదు. మిగతా చికెన్ కానీ, ఎగ్ కానీ, ఇతరత్ర ఆకుకూరలు విరివిగా తింటూ ఉండాలి. అలా ఎలాంటివి తీసుకుంటే మంచిది అని చూసినట్లయితే ఎక్కువగా ఆకుకూరలు తీసుకోండి. అందులో మెంతి కూర, చేదుగా ఉండేటటువంటి పదార్థాలు, కాకర ఇలాంటివి ఎక్కువగా తీసుకోండి. తీసుకున్నట్లయితే కొంతవరకు చర్మ వ్యాధుల్ని త్వరగా అరికట్టే అవకాశం ఉంటుంది. పులుపులు, చింత పులుసులు ఉంటాయి, కాకరకాయ పులుసు, బెండకాయ పులుసు, అలాగే చారు ఇలాంటివి ఎక్కువగా తీసుకోవడం కూడా చాలా మంచిది. ఇలా తీసుకుంటున్నట్లయితే మలబద్ధక సమస్య నుంచి బయటపడవచ్చు. కడుపులో ఏవైనా నట్టలు, ఏలిక పాములు అలాంటివి ఏవైనా ఉన్నట్లుంటే కూడా వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. తద్వారా మనకి చర్మ వ్యాధుల నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. ఎలా తెలుస్తుంది? బ్లడ్లో రక్త దోషం అని చెప్పేసి అంటాం. రక్తంలో కూడా కొన్ని రకాల దోషాలు సంభవిస్తూ ఉంటాయి, బ్లడ్ ఇన్ఫెక్షన్స్ అంటాం. అలాంటి సందర్భాల్లో కూడా చర్మం పైన దద్దుర్లు, ర్యాషెస్, దుర్గలు ఎక్కువగా సంభవించే అవకాశం ఉంది. రకరకాలుగా ఉన్నాయి చర్మ వ్యాధులు అనేటివి, చాలా రకాలు. ఎర్లీ స్టేజ్లో ఉండి దద్దుర్లు రావడం, ఇలా గీరుకుపోయినట్టు గీతలుగా దద్దుర్లు రావడం, ఎక్కువగా ఇచ్చింగ్ లాంటివి సంభవించడం జరుగుతూ ఉంటుంది. ఇలాంటివన్నీ సంభవించినప్పుడు ఇందాక చెప్పిన జాగ్రత్తలు కొంచెం తీసుకుంటూ మరి మందులు వాడాల్సిన అవసరం ఉంటుంది. ఆయుర్వేదంలో అద్భుత ఫలితాలను ఇచ్చేటటువంటి మెడిసిన్స్ ఉన్నాయి. అవి వరుసగా వాడుతూ ఉన్నట్లయితే పూర్తిగా చర్మ వ్యాధుల నుంచి మనం కాపాడుకోవచ్చు. ఇందాక పైన చెప్పినటువంటి ఆహార నియమాల్ని తూచ తప్పకుండా పాటిస్తూ ఉండండి. అలాగే మేము చెప్పేటటువంటి మందులు క్రమం తప్పకుండా వాడుతూ ఉండండి. ఇటువంటి డెర్మోనిన్, ఇక్కడ ఒక రకమైన హల్వా ఉంటుంది, ఈ డెర్మోనిన్ హల్వా. దీంతో పాటుగా రసాయన్ ట్యాబ్లెట్స్ ఉంటాయి, జిఎస్ రసాయన్ ట్యాబ్లెట్స్ అని ఉంటాయి.
ఆ ట్యాబ్లెట్స్ ప్లస్ ఇవి కలిపి వాడుతూ ఉన్నట్లయితే చర్మం పైన తేలేటటువంటి దద్దుర్లు, అది ఇచ్చింగ్, దాదాపుగా అన్ని రకాల ర్యాషెస్ తగ్గే అవకాశం ఉంది. తర్వాత ఒంటికి మనం బాతింగ్ చేసేటప్పుడు, స్నానం చేసేటప్పుడు రకరకాల సబ్బులు వాడుతూ ఉంటాం. సబ్బులు ఏమాత్రం వాడకుండా మామూలుగా బాత్ పౌడర్ దొరుకుతుంది. కౌశిక్స్ బాత్ పౌడర్ అని చెప్పేసి దొరుకుతుంది. ఒంటికి ఆ బాత్ పౌడర్ పెట్టుకుంటూ ఇందాక చెప్పినటువంటి మందులు క్రమం తప్పకుండా వాడండి. ఇక్కడ చూస్తున్నాము మళ్ళీ డెర్మోనిన్ హల్వా ఉంటుంది. ఉదయం ఒక స్పూన్, సాయంత్రం ఒక స్పూన్, భోజనానంతరం తీసుకోండి. అలాగే ట్యాబ్లెట్స్ కూడా రసాయన ట్యాబ్లెట్స్ ఉంటాయి. ఉదయం ఒకటి, సాయంత్రం ఒకటి తీసుకోండి. అలాగే ఒంటికి కాను కౌశిక్స్ బాత్ పౌడర్ అని ఉంటుంది. బాత్ పౌడర్ పెడుతూ ఉండండి. దానివల్ల ఏంటంటే ఈ చర్మం పైన ఉన్నటువంటి దద్దుర్లు, ర్యాషెస్ తగ్గిపోతాయి. అలాగే ఈ వింటర్లో, శీతాకాలంలో ఈ చర్మ వ్యాధులు అనేటివి ఎక్కువగా సంభవిస్తూ ఉంటాయి. ఎందుకంటే శరీరం పొడారిపోతుంది. దానివల్ల దురదలు, దద్దుర్లు ఎక్కువగా వ్యాపించే అవకాశం ఉంది. కనుక ముందు జాగ్రత్తగా ఒంటికి సబ్బు మానేసి బాత్ పౌడర్ లాంటిది వాడుతూ ఉన్నట్లయితే కూడా ఈ చర్మ వ్యాధులు రాకుండా మనని మనం కాపాడుకోవచ్చు. మరి ఎవరైనా ఈ చర్మ వ్యాధులతో బాధపడుతూ ఉన్నట్లయితే స్క్రీన్ పైన స్క్రోల్ అవుతున్నటువంటి నంబర్కి ఫోన్ చేసి ఆర్డర్ చేసి మీరు తెప్పించుకోవచ్చు. ఇంకా ఇతరత్రా ఏవైనా సమస్యలు ఉన్నట్లయితే మీరు ఈ మా టీవీ ఛానల్కి వాట్సాప్ ద్వారా మీ అభిప్రాయాల్ని, మీ సమస్యల్ని నేరుగా తెలుపవచ్చు. ఈ కార్యక్రమం ఇంతటితో ముగిస్తున్నాను. సెలవు.